హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు అందరికైతే ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ రోజు అయితే ఇక చక్నాలు పెట్టాము. ఇన్ని రోజులు అయితే పెట్టలేదు నేను, 2-3 డేస్. ఇక ఈరోజు అయితే పెట్టాను. మా ముసలమ్మ వచ్చేసి పిండి తడిపేసి ఇక చేసి ఇచ్చింది అనమాట. సగం ఆమె పెట్టింది, సగం నేను పెట్టేశాను. ఇక మా ఆయన అయితే ఆశీర్వాదాలు ఉండే, మా ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నాను ఇవి కాల్చడానికి. అయితే ఫస్ట్ టైం మా ఇంట్లో పెట్టిన చట్నీలు అయితే నేను ఎప్పుడు పెట్టలేదు. ఇక పిండి అయితే నాకు తడపరాదు. ఇక ముసలమ్మని పిలిచిన, ఆమె వచ్చే పిండి తడిపేసి ఇక కొలతలతో పిండి తడిపేసింది అనమాట. ఇవి ఇన్ని వేయాలా, అవన్నీ వేయాలా అని చెప్పేసి తడిపేసింది. ఇంకోసారి నన్ను పిలవద్దు, నువ్వే చేయాలని చెప్పేసింది. మొత్తం బండ పైన తొందరగా ఉల్లారాయని కూడా 2 చెద్దర్లేసి పైన పలుంగేసి చేయమన్నది. దోతి ఉంటే తొందరగా ఆడుతుంది కానీ మా దాంట్లో ఇక దోతి కట్టేవారు ఎవరు లేరు. ఇవైతే పెట్టేసిన ఇప్పుడు కాలు అలా. ఈ కాల్చిన తర్వాత అయితే నువ్వుల లడ్డూలు చేద్దాం అనుకుంటున్నా, ఏమవుతుందో తెలియదు. ఇదిగోండి చట్నీలు అయితే కాలుస్తున్నా. దీనికోసం ఎక్కడ వెతకాలో అనుకున్నాను, బట్ మా దగ్గర ఉంది ఇది. అప్పుడైతే చికెన్ కోసం తీసుకొచ్చిన చికెన్ దీన్ని ఇంకా పెట్టలే కానీ నేను దీనికి యూజ్ చేస్తున్నా. చికెన్ ఇంకా సన్నవి ఉన్నాయి, నాకు బరాబర్ కనబడలే, రెడ్ అయిపోయినాయి చూసినా, అందుకే లైట్ అయిపోయింది. కిటికీ దగ్గర కూర్చున్నాం మనం మంచిగా. అద్దాలు పెట్టుకో. అద్దాలు కాదు, ఇక్కడ చీకటి ఉంది. తక్కువ చేస్తుంది. ఇది మాది కాదు, అది కూడా చెప్తున్నా. ఒక్కటి పెట్టా అట్లా తిరిగి అంతేనా? చిన్నప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం పండుగని, ఇప్పుడు ఏం లేదంట. అంటే ఎట్లా అప్పటి లైఫ్ వేరే ఉంటుంది, ఇప్పటి లైఫ్ వేరే ఉంటుంది అనమాట. ఇప్పుడు అందరికీ నేనే చేసి పెట్టాలి, అప్పుడైతే అందరికీ చేసి పెట్టేవాళ్ళు. ఇక సంక్రాంతి సెలవులు వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట ఫుల్. అప్పుడు ఇక మా చిన్నమ్మ ఉండే, మా అమ్మమ్మలు 4 అనమాట. మా తాత వాళ్ళకి 4 తమ్ముళ్ళు. ఇక అందరు ఒకే చోట కూర్చొని సంక్రాంతి రోజు ఇక అన్ని జమ చేసుకొని పిండి వంటలు ఒకే దగ్గర కూర్చొని క్యాప్ వేసుకొని తినేవాళ్ళు. ఇక ఇప్పుడైతే ఇక మాట్లాడుకోవడానికి కూడా టైం సరిపోతలేదు కరెక్ట్గా. ఇప్పుడు ప్రాజెక్ట్ అయింది కదా, మా అమ్మమ్మ వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు నువ్వులైతే చిటపడమంటున్నాయి. మా ఆయన అయితే ఒక్కసారి భయపడ్డారు, ఎందుకంటే కళ్ళల్లో నీళ్ళలో ఉంటే మళ్ళీ పరేషన్ అని. ఒక్కొక్కసారి చిటపడమంటాయి అన్నమాట నువ్వులు. ఇక ఎక్కడ ఆపినా నేను అమ్మమ్మ వాళ్ళ వేరే ఊరికి. మా అమ్మమ్మది మాది ఒకే ఊరు అనమాట, ఒకే దగ్గర ఉండేవాళ్ళ. మా అమ్మమ్మది ఇప్పుడు ఎలా ఉండమంటే చాలా దూరంగా ఉంది. ఇక ఇప్పుడైతే వెళ్ళలేను, వాళ్ళు రమ్మంటారు కానీ. ఇక అప్పుడు వేరే ఉండే. ఇక మా చిన్నమ్మ, నేను, మా అమ్మ అయితే మా ఆయన అయితే ఫుల్ నవ్వుతాను. అప్పటి గుర్తు చేస్తే మస్తు మంచిగా అనిపిస్తుంది అనమాట. మా చిన్నమ్మ అయితే ఏం కావాలంటే అది చేసి ఇచ్చేది అప్పుడు. మా అమ్మ కూడా నేను ఇప్పుడు నాకు ఎవరు చేసి ఇయ్యరు, నేనే చేసుకోవాలా. ఇక మా అమ్మ చేసి ఇస్తుంది. చిన్నదాన్ని అనుకున్నా, పిల్లలు లేరు నీకు? అట్లా ఎవరి దాంట్లో వాళ్ళకు ఉండాలి. ఇక మస్తు ప్రేమ చూసుకునే వాళ్ళు అనమాట. నువ్వు చూసుకుంటలే? అట్లా కాదు, చిన్నప్పుడు వేరే ఉంటుంది, ఇప్పుడు వేరే ఉంటుంది కదా. ఇక మా తాతయ్యని చూడడానికి ఒక రోజు పోవాలా, చాలా రోజులైంది పోకుండా. ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి తర్వాత ప్లాన్ వేసుకున్నాం అనమాట. మా అమ్మ, నేను, మా చిన్నమ్మ వెళ్దామని. ఇక వెళ్ళుడు అవుతుందో. మా ఆయన అయితే పర్మిషన్ తీసుకోలేక, మా ఆయన వెళ్ళమంటే నాది పర్మిషన్. అవును మరి. కానీ క్రికెట్ ఆడడానికి పోతా, మళ్ళీ ఆడడం కాదు చూడండి. క్రికెట్ ఆడడానికి అన్నాం అనుకో కొడతాను. పోయినసారి ఇన్స్టెట్ ఘోరమైంది. ఈరోజే నాకు ఇంకా గుర్తుందనమాట. అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ఈరోజే మా ఆయనకి ఇరిగిందనమాట క్రికెట్ ఆడడానికి పోయి. అది గుర్తు చేస్తే కొంచెం బాగా అనిపిస్తుంది. అందుకోసమే ఈరోజు ఎటు పోపని చెప్పినా ఆశీర్వాద్ పోయాల్సిండు. నాకైతే భయంగానే అనిపించింది అనమాట. ఏం కాకూడదు కానీ, బట్ అయ్యేది మనకు తెలిసి రాదు కదా. ఇక మళ్ళీ ఆడడానికి పోతా అంటున్నాడు, ఆడడానికి పోతా అంటాను. ఇక
ఇవి కాలుతావు ఏమవుతుంది? కలుస్తున్నా ఇంకా దగ్గర ఉన్నారు షాప్లో ఉన్నారు. బెల్లం కొట్టమన్నా కొట్టినావా? కొట్టేసింది దాంట్లో కవర్లో కొట్టాను. కవర్లా దాంట్లో కొట్టావు, నువ్వు కవర్లా కొడతావా? లేదని రోకలి బండి మన మంచిగా లేదు రోకలు దస్తీలా కట్టు. అది చిన్నది దాంట్లో వేయాలన్నా ఒకటైతే అంత చేసాక నీ జబ్బని వస్తుంది. ఏ, అది కాదు, ఒక దస్తీలా కట్టు. ఈ రోకలు బండ్లతో పైనుంచి దంచు కడిగి నుండి చూడు దస్తీ పిల్లలు లేకుంటే బోర్డు కొడుతుంది కానీ నా పనులు అవుతాను. ఇప్పుడు లేకుంటే నేను చేస్తా అంటే నేను చేస్తా. అక్కడ మా అమ్మని పరిచయం చేస్తానట, ఫోన్ చేసిన నేను హుషారైందట. అక్కడ పోతే హుషారైతాను నాతో సహా. మా అమ్మ రమ్మనింది కానీ ఇక నేను పోలే. నేను తీయలే కదా, తీసిస్తావు ఒకసారి. తీసినప్పుడు తీస్తావు నీకు తిరుగుతాయి మరి ఇదిగా మెల్లగా తీయ తిరుగుతాయి. తీయాలా ఒక్కదాన్ని. సగం చక్రాలు అయితే అయిపోయినవి కాలవడం. ఇదిగో ఇది ఒక వాయి, మళ్ళా 2 వాయిలు అయితే ఏమో అయిపోతుంది. మా ఆయన అయితే బెల్లం కొంచెం దంచమన్నా, ఎందుకంటే నువ్వుల లడ్డూలు చేయడానికి అయితే దంచమన్నా. ఎప్పుడు చేయలేదు, మా అమ్మ చేస్తుండే అనమాట. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటే కొంచెం దూరం వాళ్ళే, రిలేటివ్స్ కానీ కొంచెం దూరం చుట్టాలన్నమాట. అయితే ఆమె చాలా ముసలామె, ఇప్పుడు లేదు, ఆమె చనిపోయింది. నాకు నేను స్కూల్కి వెళ్ళే టైంలో నాకు సంక్రాంతి వచ్చిందంటే చాలు తెచ్చిచ్చేదనమాట. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక నాకు ఒక 4-5 లడ్డూలు అయినా తెచ్చిస్తుండే పాపం. ఇప్పుడైతే లేదు, ఆమెనే చూసి మా అమ్మ నేర్చుకున్నది. ఇదిగో నేను ఎలా పట్టుపట్టుమంటున్నాయి అనమాట. ఆమె లడ్డూలు కూడా కరెక్ట్ చుట్టేది కాదనమాట, రౌండ్ షేప్లో కాదు, మామూలుగానే చేస్తుండే. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుండే. ఇప్పుడు మనం ఏం వేసినా అప్పటి కాలం టేస్ట్ అయితే రాదు. అప్పుడైతే ఇక రోకలి బండలు దంచేసి చక్రాలు పెడుతుండే అట, అరిసెలు చేస్తుండే అట. నాకు కూడా తెలియదు, నేను కూడా చూడలే. బట్ మా నాన్నమ్మ, ఈ ముసలమ్మ కూడా పిండి తగ్గింది కదా, ఆమె కూడా చెప్పింది అనమాట. కారం కూడా ఇలా గిర్నీలో కాకుండా ఇలా రోకలి బండలోనే దంచేవాళ్ళట, కారం పసుపు ఇవన్నీ. ఇప్పుడు మొత్తం రెడీమేడే కదా, కారము పసుపు ఇవన్నీ. ఇప్పుడు కట్టెల పొయ్యి మీదే చాలా వంటలు చాలా రకాలు చేసేవాళ్ళట. లడ్డూలు కానీ రవ్వ లడ్డూలు కానీ. నాకు రవ్వ లడ్డూలు చాలా ఇష్టం, బట్ నాకు చేయరాదు. మా అమ్మ కూడా చేయరాదు అనమాట. పానకం అయితే పట్టరాదు. పానకం పట్టకుండా చేస్తారేమో, బట్ నాకైతే ఐడియా లేదనమాట. కానీ తిని చూసిన చాలా బాగుంటాయి, మా అమ్మమ్మ చేసేది అప్పుడు. మా నాన్నమ్మ అయితే నాకు చక్కనాలు అరిసెలు పంపించింది. మా అమ్మ కూడా చక్కనాలు ఇంకా కారపూసలు అయితే పంపించింది అనమాట. నిన్నైతే అద్దం ఏవే పప్పు బిళ్ళలు అంటారు కదా, అవి చేసిందట. నన్ను రమ్మనింది, బట్ నేనైతే వెళ్ళలేదు. షాప్లో కొంచెం బిజీగా ఉండే, అందుకోసమే వెళ్ళలేదు. నేనైతే 1 కేజీ పెడుతున్నాను చక్కనాలు, అంటే ఎక్కువ పెట్టలేదు. జలుబుతోటి బరాబర్ వాయిస్ వస్తలేదనమాట, ఏమనుకోకండి. వీడియోస్ అయితే చాలా మంది చూస్తలేరు, బట్ మేము డైలీ పెడుతున్నాం కానీ ఎవరు చూస్తలేరు. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి పెడుతున్న వాళ్ళనైతే కంటిన్యూగా చాలా వ్యూస్ వస్తున్నాయి. బట్ మేము రోజు పెట్టినా వ్యూస్ వస్తలేవు అనమాట. ఒక్కొక్కసారి చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది వ్యూస్ వస్తలేవని. ఇక కష్టపడి వీడియో తీస్తున్నా వ్యూస్ వస్తలేవు ఎందుకో, ఏం మిస్టేక్ ఉందో అనిపిస్తుంది. మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి ఏం మిస్టేక్ వస్తున్నాయో. వ్యూస్ అయితే 6K సబ్స్క్రైబర్స్ అయినా ఒక 500, 300 అట్లా వస్తున్నాయి. కనీసం ఒక 1K కూడా వస్తలేవని కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కరు ఒక 1 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత పెడుతున్నారు, కానీ వ్యూస్ వస్తున్నాయి బాగానే వాళ్ళకి. మాకైతే ఎందుకు వస్తలేవో నాకైతే అర్థమవుతలేదు. ఏం మిస్టేక్ జరుగుతుందో, తమ్మెల్ మిస్టేక్ జరుగుతుందో, లేకుంటే రాయడం మిస్టేక్ జరుగుతుందో అనేది నాకు అది తెలుస్తలేదు. ఏమైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, దాన్ని సరిదిద్దడానికి అయితే ఖచ్చితంగా మేము ట్రై చేస్తామన్నమాట. చాలామంది చూస్తలేరు అనమాట. సబ్స్క్రైబర్స్ ఎంత ముఖ్యమో వ్యూస్ కూడా అంతే ముఖ్యంగా వీడియోకి. మీరు సంక్రాంతికి చక్రాలు ఇంకేమేమి పిండి వంటలు చేశారో కామెంట్ చేయండి. నేనైతే కారపూస, కొంచెం కార బూందీ చేశాను. తర్వాత ఈ చక్రాలు చేస్తున్నాను.
మా అమ్మమ్మ అయితే ఫుల్ వంటలు చేసేది అనమాట. అప్పుడు అరిసెలు, కజ్జికాయలు, ఇంకా చక్కినాలు, ఇంకా 6-7 పిండి వంటలు అయితే చేసేది. ఇప్పుడు అంతా చేస్తలేదు. ఇక మా అక్క చేసి పంపిస్తా అన్నది. బట్ ఇక నాది నేనే చేసుకుంటా, ఎవరు పంపించకండి అని నేను చెప్పేసిన. మీ సైడ్ ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మామూలుగానే ఉంటుంది. ఫస్ట్ అయితే దీన్ని కట్టెతో తీసేవాళ్ళు, ఇప్పుడు కట్టె లేదు. చాలా మంది దగ్గర కట్టెని చేసి పెడతారనమాట. మా దగ్గర అయితే కట్టె లేదు, ఇది ఉంది కాబట్టి డైరెక్ట్గా నువ్వుల లడ్డు ప్రిపరేషన్ అయితే చేస్తున్నా. పాకం పట్టేసి నువ్వులలో నేను పట్టేసిన వేసేసి కలుపుతున్నా అనమాట. మస్తు గట్టిగా కలపడానికి బలం కావాలా, లవ్ చేసుకున్నాయి కాలుతాయి. మరి కొత్త ఇవి చికెన్ కలిపినవి కాదు, కొత్త ఇవి అంటున్నా. అంటే చికెన్లో కలిపినవి కావు అంటున్నా. నేను అదే చెప్పిన, కొత్తవి కానీ నేను తీసుకొచ్చిన నా కోసం. ఇట్లా ఉపయోగపడతాను నీ కూడా. ఎంత వేడిగా ఉంది నాకు చికెన్. బాగా వేడినా? వేడిగానే ఉన్నది. మరి పుష్పకుండా ఎట్లా చుట్టడానికి రాదు, మరి ఖరాబ్ అవుతుంది. అవునా? నేను చూడతా ఇల్లు షాప్కి వచ్చి. మొత్తానికి అయితే లడ్డూలు చేయడం పూర్తయిపోయింది. ఇటువంటి కొంచెం గ్లాసులతో పని కాలేదు ఫ్రెండ్స్, పక్కన పడేసిన. ఆ లోపే ఉల్లారిపోయింది మొత్తం, పాకం మొత్తం పేర్చుకున్నది. ఎట్లానో అట్లానో కడుతున్నా. ఎట్లా మా ఆయన అయితే తిని చూసిన, సూపర్ ఉంది, ఇది మంచిగా ఉంది అనుకుని తిన్నా. కడుపులో పడితే మంచిగా ఉండే, ట్రై చేయాలి. 2 రోజుల నుంచి పరేషాలు ఉన్నా. అయితే ఇక తినా అన్నాడు మా ఆయన. ఈరోజు ఒక్కటైనా తినాలంటే వేరే తింటారని ఇది తినా అన్నాడు. అందుకోసమే ఇక ఇదైతే మా చైత్ర పాప కోసం స్పెషల్లీ. ఎందుకంటే ఆమె చాలా సార్లు అడిగింది నన్ను, నువ్వుల లడ్డు చేయి, తురిస లడ్డు చేయి, తిరస లడ్డు చేయి. మా దాంట్లో అయితే నువ్వులని తీరంటారు కాబట్టి తిరస లడ్డు చేయన్నది. వాళ్ళ స్కూల్లో తిననిస్తలేరట వేరేది, బిస్కెట్లు కానీ. ఆమె వేరే వాళ్ళకి చెప్తాంది, ప్యాకెట్లో తింటే ప్లాస్టిక్ది క్యాన్సర్ వస్తుందని అందరికి చెప్తాను అనమాట మా చైత్ర పాప. ఆమె కోసం ఒక నెల రోజులు అయితే రంజు లేదనమాట. బాక్స్లో పెట్టి స్నాక్స్ పంపించవచ్చు. ఇవైతే అన్నీ చేయొచ్చు. యాక్చువల్లీ ఈరోజు నేను మైసూర్ పాక్ ట్రై చేద్దాం అనుకున్నా, బట్ ఇక సరిపోతాయి. మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాం. రేపు నుంచి ఫుల్ బిజీ అవుతాం. రేపటి నుంచి ఈరోజు ఒక రెస్ట్ ఉన్నది, మళ్ళీ ఎప్పుడైనా సండే కానీ ఎప్పుడైనా ట్రై చేద్దాం. మా ఆయన అయితే మార్కులు ఇచ్చేసిండు 100 అని, మంచిగా ఉందని చెప్తాను. ఇక నేనైతే ఇంకా తిని చూడలే. ఇక నువ్వు నీళ్ళలో పెట్టి ఇట్లా చేయి, వేడి కాదంటున్నాను. ఇవైతే ఖరాబ్ అయిపోతాయి. వారం రోజుల కంటే ఎక్కువ, వారం రోజులు కూడా ఉన్నాయి, ఖరాబ్ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి నాకు. మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు అని చెప్తున్నా నేను. పతంగుల గిరాకీ ఉన్నది మాకు. ఒడవాయి కానీ ఎన్నో కొన్ని ఒడుస్తాయి కదా. ఒడిచినాయట. ఆయన అయితే హైదరాబాద్ పోయినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చిండు పతంగులు, కలర్స్ అయితే సగం ఒడిచినాయి. మళ్ళీ వాటిని రాసి పెట్టారు. ఇప్పుడైతే ఇక సాయంత్రం అయిపోయింది. సాయంత్రం కాదు, చికెన్ కూడా పడిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక మొత్తం పనులు పూర్తి చేసేసిన తర్వాత కొన్ని పకోడీలు, కొన్ని గారెలు, కొన్ని పూరీలు అయితే చేస్తున్నాను. గారెలు, పూరీలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పకోడీ విడుస్తున్నాను. మిర్చిలు రోజు చేస్తుంటాం కానీ తినలేము కదా అక్కడిది. ఇంట్లో చేస్తుంటే మంచిగా ఉంటుంది. బయట నేను కూడా ఇంట్లోనే చేస్తా, బట్ ఇట్లా అనిపిస్తుంది చేసి తినబుద్ధి కాదు. ఇంట్లో పండుగ రోజు చేస్తే టేస్ట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకోసమే ఇలా పకోడీ చిన్నగా ప్రిపేర్ చేస్తున్నా. ఉల్లిపాయ పకోడీ రోజు మిర్చీలు చేస్తున్నాం. పకోడీ చాలా రోజులు అయింది చేయక. మిర్చీలు మిగిలిన తింటున్నాం, బట్ పకోడీ తినక చాలానే రోజులు అయింది. అందుకోసమే ఈరోజు పకోడీ వేస్తా అని నేను పకోడీ వేస్తున్నా. మా ఆయన అయితే ఎందుకు 2 వంటలు అన్నట్టు తినాలనిపించింది చేస్తున్నాను.
తినాలనిపిస్తే తిను, లేకుంటే లేదా అనేసరికి సరేలే చేయని ఇష్టం అని నేను దించాలని చెప్పేసి ఇక కూర అయితే చేయలేదు, గారెల పప్పు చేద్దామని కొంచెం పప్పు ఉంచేసాను. ఇదిగోండి కొన్ని పూరీలు కొన్ని గారెలు ఇవన్నీ కొన్ని కొన్ని వేసుకున్నా. ఇదైతే పకోడీ. రోజు చేస్తున్నావా సార్? ఆ? రోజు చేస్తున్నావా? రోజు చేస్తున్నాం కానీ మిర్చి చేస్తున్నాం కదా, ఒక 2 మిగిలితే తింటున్నాం. ఇక పకోడీ తిన్నట్టు అవుతుందా? షాప్లో చేసి చేసి తినబుద్ధి కాదు. నువ్వేం తింటాను? నువ్వులో తిను, మళ్ళీ కడుపు వస్తాను. నువ్వులకు అది అవి లడ్డూలు తింటే ఏమవుతుంది? పచ్చి నువ్వులు తినకు దగ్గు అవుతుంది. మళ్ళీ కొంచెం గారెల పప్పు కోసం ఉంచినా, ఏం కర్రీ చేయాలని పప్పు కోసం ఉంచేసిన. ఇదైతే బొబ్బరి పప్పు గారెలు కొన్ని కొన్ని చేసేసిన. అన్ని మాకిద్దరికి సరిపోతాయి. తాతకు కూడా లేడు, తాత లేకుంటే తాతకు కూడా ఇస్తుండే. ఇప్పుడు అది షాప్ అయితే క్లోజ్ చేసినాం. గిరాకీ అయితే ఏం లేకుండే. ఇక మంచూరియా మిర్చి చేస్తేనే గిరాకు. ఇప్పుడైతే ఇక అన్నానికి కూర్చున్నాం మేము. పొద్దున అయింది గిరాకీ, చిన్న కిరాణాది అయింది. మంచూరియా కోసం ఒక వచ్చే కదా బాగానే మంది. నువ్వు కాదన్నావు కదా. నేనేమో అద్దన్న ఏం గిరాకీ అవుతుంది అనుకున్నా. బట్ ఈరోజు చేసినా కూడా అయిపోతుండే. కానీ పండుగ రోజు కూడా చేస్తే బాగుండదు కదా. పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తాయి, ఇక మంచిగా జరుపుకోవాలా ప్రశాంతంగా అని నేనైతే అద్దన్నా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో లాక్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. మామిడి చేసిన అప్పాలు అంటున్నాం, గారెలు, బజ్జీలు, చపాతి. ఇది పొద్దుంది కర్రీ. పాపని అయితే అద్దని చెప్పింది అత్తమ్మ తీసుకొస్తా అంటే ఉండని అని చెప్పింది. ఈమెను పాప అన్నది, నేను మళ్ళీ చెప్తే పోను, అందుకోసమే అద్దనుకున్నాయి ఉండనని. 21 ఉన్నానండి. ఇప్పుడు అయితే అన్నం తినేస్తున్నాం ఫ్రెండ్స్. ఉంటాం, బాయ్.